మన ముస్లిం సమాజానికి ముఖ్యంగా తబ్లీగ్ జమాత్ వారికి ఏదైతే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫోటోలు, రాజకీయాలు, సేవా సంస్థలని చెప్తూ వైరల్‌గా వాటిని షేర్ చేస్తున్నో వారందరికి కూడా నేను సవినయంగా ఒక మనవి చేయనున్నాను. తబ్లీగ్ జమాత్ ఇస్తమాలు ఏవైతే ఉన్నాయో అవి వేల లక్షల్లో జరుగుతాయి. వాటిని ఎవరు అంచనా కూడా వేయలేరు. ఎంత ప్రశాంతంగా కనీసం ట్రాఫిక్ సమస్యలు కూడా రాకుండా వాళ్ళే వాలంటీర్లుగా మారుతూ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్‌కు, అటు ప్రజలకు సహకరిస్తూ చాలా సజావుగా సాగే ఇటువంటి ఇస్తమాలకు రాజకీయంగా ఏవైతే సేవా సంస్థల పరంగా కానీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసుకోవడం ఎంతవరకు భావ్యం కాదు. తబ్లీగ్ జమాత్ ఎంత గొప్పగా ఇటువంటి ప్రోగ్రామ్ చేపడుతుందంటే కనీసం ఒక పాంప్లెట్ కానీ, ఒక బ్రోచర్ కానీ, ఒక అనౌన్స్మెంట్ కానీ, సోషల్ మీడియా ఏదైతే ప్రచారాలు కానీ ఏవి చేయకుండా తబ్లీగ్ జమాత్ వేల లక్షల మందిని ఏదైతే సభలు చేయడంలో సుప్రసిద్ధం గాంచిన జమాత్ ఇది. ఇది ఇంటెలిజెన్స్ వారికి కూడా తెలుసు. కాకపోతే మొన్న ఈ మధ్య కొంతమంది ఇప్పుడు కడపలో, తిరుపతిలో తదితర చోట్ల మన తబ్లీగ్ జమాత్ ఇస్తమాలు ఉంటే వాటికి రాజకీయంగా మరియు సేవా సంస్థల పేర ప్రచారం చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. దయచేసి ఇటువంటి చేయకండి. దానివల్ల చాలా దుష్ఫలితాలు కూడా మనకు వస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా అయితే వాటిని రాజకీయం చేసి మతపూరితం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో, ఏదైతే తబ్లీగ్ జమాత్ ఇస్తమాలు ఉన్నాయో వాటికి ఎటువంటి రాజకీయం కానీ, ఎటువంటి ప్రభుత్వపర ఒత్తిడి కానీ, సామాజిక అంశాలు కానీ, లేదా ఇస్లాంలోనే జమాతుల గురించి కానీ మాట్లాడకుండా కేవలం అల్లాహ్తోనే సత్సంబంధాలు కలిగి ఉండి అన్ని సమస్యల పరిష్కారం ఖురాన్, హదీస్ మరియు ప్రార్థనల్లో ఉందని నమ్మే తబ్లీగ్ జమాత్ ఇస్తమాలను ఈ విధంగా రాజకీయంగా వాడుకోవడం కరెక్ట్ కాదని మీ అందరినీ కోరుకుంటూ, ఏదైతే మనం ఖచ్చితంగా మనం మీడియాలో, సోషల్ మీడియాలో వెళ్ళాలి. అది దేనిలో వెళ్ళాలంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన పోరాటం చేసాం. ఖచ్చితంగా మనం సోషల్ మీడియాని వాడుకుందాం. మనం ఇతరత్ర ఏదైతే సామాజిక సమస్యలు ఉన్నాయో, ప్రభుత్వ పరంగా మనం రావాల్సిన సంక్షేమ పథకాలు మరియు కరప్షన్, మిస్ గవర్నెన్స్ వాటిపై ఖచ్చితంగా మనం సామాజిక మాధ్యమాలు వాడుకోవాలి. కానీ ఈ విధంగా తబ్లీగ్ జమాత్ ఇస్తమాలను రాజకీయం చేయరాదని, కేవలం ఇది మన అల్లా కోసమే చేస్తున్నవి కాబట్టి వాటిని దుష్ప్రచారం చేయరాదని కోరుతూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.